ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లయన్స్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాక్థాన్ రన్ నిర్వహించారు. పట్టణంలోని వివేకానంద సెంటర్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. డాక్టర్లు, కాళోజీ, ఉషోదయ, మిత్రా వాకర్స్ సభ్యులు, విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ దేవిరెడ్డిలు మాట్లాడుతూ గుండెను కాపాడుకోవడానికి కనీసం 1 గంట వ్యాయామం చేయాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయమే 1 గంట వ్యాయామం చేయాలని, బయటి ఆహారం తీసుకోవద్దని, ఆహార అలవాట్లు పాటించినట్లయితే మన ఆరోగ్యం కాపాడగలుగుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, ఉషోదయ, మిత్రా వాకర్స్, విద్యార్థులు, వైద్యులు పాల్గొన్నారు. హార్ట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలియజేయడానికి, ఎందుకంటే హార్ట్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ ప్రతి సంవత్సరం ఇలా నొక్కి నొక్కి చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఎందుకంటే మనం అన్నారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, అది కరెక్టే. కానీ మనం కన్ను లేకుండా బతకచ్చు, కానీ హార్ట్ లేకుండా మాత్రం బతకలేము. సో హార్ట్ అనేది మీకు తెలుసు, హార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న నీ హార్ట్ ఏదైతే తల్లి గర్భంలో స్టార్ట్ అయిందో అది నువ్వు చనిపోయేంత వరకు అది పని చేస్తూనే ఉంటుంది, దానికి అలుపు లేదు. సో అది అలసిపోతే నువ్వు పోయినట్టే. సో అంత ముఖ్యమైనది హార్ట్. సో అది 24 గంటలు మన కోసం పనిచేసినప్పుడు ఒక గంట దానికోసం మనం స్పెండ్ చేస్తే తప్పేమని చెప్పండి. మన 1 గంట సేపు మీ హార్ట్ గురించి మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీరు మీ హార్ట్ గురించి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. హార్ట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలియజేయడానికి, ఎందుకంటే హార్ట్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ ప్రతి సంవత్సరం ఇలా నొక్కి నొక్కి చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే మనం అన్నారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, అది కరెక్టే. కానీ మనం కన్ను లేకుండా బతకచ్చు, కానీ హార్ట్ లేకుండా మాత్రం బతకలేము. సో హార్ట్ అనేది మీకు తెలుసు, హార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. విశాఖ